అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజలసాగర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఇవేంటి పలహారం పెట్టింది అనుకుంటున్నారా? ఇవి మా ఆడపడుచుంది కదా జయ, తను చేస్తుందనమాట. హోమ్ మేడ్ మొత్తము చక్కగా ఆర్డర్ మీద చేస్తుంది, చక్కటి పల్లి నూనెతోని. సో తనే చెప్తే తన మాటల్లోనే వినండి ఏమేమి చేస్తుందో ఎట్లానో కేజీ. ఇంకా నేను షాప్కి వెళ్ళానండి. ఇదిగోండి, ఇది ఇన్ని రకాలు చేస్తుంది అనమాట. ఫోన్ నెంబరు మీకేమన్నా అవసరం ఉంటే ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్ కనుక్కోండి. సో ఆర్డర్ మీద చేసిస్తుంది అనమాట. నేను కూడా లడ్డూని బూందీ ఆర్డర్ ఇచ్చినాను, తీసుకెళ్ళడానికి వెళ్ళాను అనమాట. ఇంకా నేను వెళ్ళేసరికి సకినాలు చేస్తుంది. సో తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగా చేస్తుంది. సో అది కూడా హోమ్ మేడ్, చక్కగా పల్లి నూనెతో చేస్తుంది. సో ఇంకా నేను వెళ్ళేసరికి సకినాలు చేస్తున్నారు వాళ్ళ అత్త కోడలు ఇద్దరు. ఇంకా తనకు ఆలస్యం చేస్తుంది అనమాట. తిన ఊరికే ఉండడం ఎందుకని చెప్పేసి రెడీ చేస్తుంది అనమాట. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఎట్లా సకినాలు ఎట్లా కేజీ? 300. ఇంకా ఏమేమి చేస్తాను? 400. చూడువా బోండు, చూడువా 300, అక్షలు 300, లడ్డు 300, సన్నపూస 300, మినపప్పుది 250, గాలి 250, సకినాలు 300, అది రద్దలు 450. ఎప్పుడప్పుడు ఆర్డర్ మీద ఫ్రెష్గా చేసేయడమే కదా. అంతే, స్టాక్ ఏముండే, ఎప్పుడప్పుడే ఫ్రెష్గా ప్యూర్ పల్లి నూనెతో చేయడం ఇక్కడ. ఓకే, ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ రెడీగా. ఎట్లా ప్యాకింగ్లు అంతే, కాకపోతే గాజు వాటిలలో పెట్టలేదన్నమాట. అట్లా సోమల ఆర్డర్ బెల్లపాలక నుంచి చేయడం. ఇంకా అడుగులు, ఇక్కడ లడ్డు కవరు, మిక్చరు, బూందీ, అన్ని పిండి వంటలు ఓపెన్ చేసి పెడతావా? ఇంకా ప్యాకింగ్లు అయినాయి అన్ని. టేస్ట్ మాత్రం సూపర్ అదర్స్, మా హోమ్ మేడ్ కాబట్టి మాది. పార్సిల్ కట్టేసింది, స్టాక్ అన్నది ఉండే అనమాట. ఇంకోటి ఐటమ్ ఉందా? రెడీగా అయిపోయినాయి ఇంకా. ఓకే, ఇంకా మా రాజు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చింది, బెస్టీస్ అనమాట. స్వామిని కళ్యాణ్ అని చెప్పేసి అన్నయ్యనేమో కూర్చున్నా, నేనేమో మా టీచర్ని తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. ట్యూషన్ దగ్గర నుంచి 7:30 కల్లా రామన్నని తీసుకురా అన్నాడు. ఇంకా వాళ్ళ ట్యూషన్ టీచర్ వాళ్ళ మమ్మీ, సో అక్కడ కూర్చుంది మమత అని ట్యూషన్ టీచర్. ఇంకా T2 అని చూడగానే పిలవగానే అందరు చూస్తున్నారనమాట. తీసుకొని వస్తే ఇదేమో మా సగరబానం భగీరథ అనమాట. ఫంక్షన్ హాల్ చేసినప్పుడు సో ఇంటికి తీసుకొని వచ్చేసినాను. ఇంకా షాప్ నుండి అందరూ వచ్చేసిండ్రు అనమాట. సో ఒక్కొక్కరు ఇంకా ప్రతి ఇయర్ వాళ్ళ పిల్లలే షాప్ నుండి కేక్ పట్టుకొని వచ్చేసి కట్ చేపిస్తూ ఉంటారు. ఇంకా మా టీట్ అయితే వాళ్ళకి బెల్లప్ అనమాట, వాళ్ళతో ఆడుతూ ఉంటాడు. వాడేజ్ అనుకొని చెప్పేసి ఇక వాళ్ళతో ఇష్టం ఉన్నట్టు అనుకుంటా ఆడుతూ ఉంటారు అనమాట. వాళ్ళు కూడా బాగా జోకులు చేస్తారనమాట. ఇంకా వీళ్ళందరినీ చూసి ఇంకా మా ఓరి అమ్మ ఆగట్లేదు, ఎక్సైట్మెంట్. ఇంకా చాలామంది కనిపించేసరికి దానికి చూడండి ఎట్లా వెళ్తుందో. సో దాన్ని తెచ్చి మా రాజేమో కేసులో వేసేసిండు. ఇంకా నేనేమో పైన కప్పుది దానికని చెప్పేసి నేను అన్నా అనమాట. ఇంకా ఉక్కపోస్తుంది కదా, ఇంకా తర్వాత తీసుకొచ్చి దాన్ని అక్కడే పెట్టేసినాం మా ముందుకే. ఇంకా తర్వాత వాళ్ళు కేక్ తీసుకొని వచ్చేసిండ్రు కదా, ఆ కేక్ అక్కడ పెట్టేసి వెలిగించిందనమాట. కేక్ కటింగ్ కోసం క్యాండిల్ వెలిగించారు. ఇలాంటివి అయితే నాకు భయం అయితే ఒక్కోసారి టప్న పేలుతాయి అనమాట. సో వీళ్ళంతా పిల్లలు షాప్లో చేస్తారు. ఇంకా వీళ్ళంతా ఎక్సైడ్ బ్యాటరీస్ అండ్ ఇన్వర్టర్స్ డీలర్స్ కదా, స్వామిని రాజు ఇద్దరు. సో డిస్ట్రిక్ట్ వైజ్గా అనమాట వీళ్ళు. ఇంకా నేను అన్నయ్యను రమక్కను సో మీరు వెళ్ళండి పక్కకి కేక్ కట్ చేయించండి అని చెప్పేసి అని అంటే మా సోని వాళ్ళకి తెలియదు అనమాట వీళ్ళని నిలబెట్టుకోవాలి ఇట్లా దిగాలని చెప్పేసి. పెద్దవాళ్ళు కదా
మనము చెప్పాలన్నమాట మనకు అట్లా. సో మనము చెప్తేనే వాళ్ళకి అర్థమైంది కదా, పిల్లలు కాబట్టి వాళ్ళకి మేమే కట్ చేయాలని వాళ్ళకు ఉంటుంది. కానీ సో మనకేమనిపిస్తుంది ఇట్లా చిపుకు మన ప్రాణం అట్లా. సో అట్లా వద్దని నేను అక్కయ్య మీరు వెళ్ళండి అంటే నేను నిలబడ్డాడు, రమ్మక్కనేమో పక్క జరిగిందనమాట. ఇంకా మా ఓరి అమ్మనేమో చూస్తూ ఉంది, చూడండి ఎట్లా చూస్తూ ఉంది అది. ఇంకా వీడేమో కేకు ఎప్పుడు కట్ చేద్దాం ఎప్పుడు తిందాం అనేసి వీడు ఇంకా. సో ప్రతి ఇయర్ వాళ్ళే కేక్ పట్టుకొని వస్తారనమాట షాపు పెట్టిన దగ్గర నుంచి. ఇంకా వాళ్ళే, ఇంకా మా వంశీ కూడా వచ్చింది, మా వంశీ కూడా చేసేది అంతకుముందు షాప్లో. ఇంకా కళ్యాణ్ అన్నాడు కదా మాతో టూర్లకు ఎక్కడికైనా వస్తాడు, తనేమో గోల్డ్ స్మిత్ అనమాట. ఇంకొక ఫ్రెండ్ రాలేదు కిరణ్, ఇంకా తను హైదరాబాద్ నుంచి లీవ్ దొరకలేదో ఏమో. ప్రతి ఇయర్ బర్త్డేకి వస్తాడు, మ్యారేజ్ డేకి వస్తారనమాట. ఇంకా వీళ్ళు ఫోటో దిగుతున్నారు. సో ముగ్గురు కలిసి. సో ఇదండి చాలా చిన్న వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ జ్యోతి కంజిల సగర. సో తప్పకుండా ఒకసారి మా జయ వాళ్ళ పిండి వంటలు టేస్ట్ చేయండి, తప్పకుండా విజిట్ చేయండి. ఇది మా రాజు చిన్నప్పుడు ఫోటో వాళ్ళ అమ్మ నాన్న పెట్టుకున్నారనమాట స్టేటస్కి ఇవాళ. సో ఇదేమో గోవాకి వెళ్ళినప్పుడు. సో థ్యాంక్ యూ అండి, ఉంటారు, నమస్కారం, బాయ్. ఇది నైట్ కేక్ కట్ చేసింది, బాయ్ బాయ్. సో కేక్ కటింగ్ అయిపోయింది, ఇంకా ఇట్లా పడేసిండ్రు ఇక్కడ చక్కగా నీట్గా సర్ది పెట్టుకున్నా నేను అది టేబుల్ని. ఈ టేబుల్ అక్కడ స్టవ్ దగ్గరకు అని చెప్పేసి ఇంకా ఇక్కడ తెచ్చిపెట్టేసిండ్రు. ఇక్కడ ఒక కర్టెన్ కట్టేసిండ్రు బ్యాక్గ్రౌండ్ కోసము. పెయింట్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వేయించడానికి టైం లేక మాకు ఇక దీపావళికి వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా 2-3 నెలలు అవుతుంది ఇప్పుడు. సో వైట్ కోటింగ్ వేసి ఇదంతా పోతుంది. ఇంకా నేను ఇక రెడ్ కోటింగ్ కావాలి. సో దీపావళికి వేద్దామని చెప్పేసి ఆపేయండి. ఇక ఇవి కవర్ చేయడానికి ఫోటో కోసం ఈ కర్టెన్స్ అన్ని కట్టేసింది. ఎన్ని కట్టినా ఈ పైన కనపడుతుంది, ఇక్కడ కింద కనపడుతుంది ఇంకా. సో ఇట్లా ఉన్నదన్నమాట వీళ్ళ కదా. ఇక ఎక్కడెక్కడ పడేసేసారు, రేపు పొద్దున మనకు పని. ఇంకా ఇవేమో మా సోని కోసం బట్టల కోసం బాక్స్లు ఆర్డర్ పెట్టింది మా రాజు. ఇంకా ఇవి ఇక్కడే ఉన్నాయి, ఇట్లానే చూడండి ఇవి. సో ఇట్లా సో బాస్కెట్లు అనమాట, బట్టలని చక్కగా చాలా పడతాయి ఇట్లా పెట్టడం అనమాట. సో చక్కగా నీట్గా బాక్స్ లాగుంటే బీరోలో పెట్టుకోవడానికి అనమాట. సో ఇట్లా పడేసారు. అక్కడ రేషన్ బియ్యం వచ్చేసి అక్కడ ఉన్నాయి. ఇది కథ అనమాట. సో ఈ బీరువా అంటే మీకు చూపించలేదు కదా, ఈ బీరువా చూడండి మా బీరువా. సో చెప్పలేమేనో అనమాట. ఇవి కూడా సరిపోవట్లేదు. పైన పెద్ద ర్యాక్ ఉంది, అక్కడక్కడే ఉన్నాయి, ఇక్కడ ఇదనమాట. సో నీట్గా ఉంటుందని చెప్పేసి ఇట్లా దీనికి ఒక తాళం కూడా. ఇక కూలర్ ఇటు పెట్టేసుకున్నాను, మిషన్ అక్కడ ఒక మిషన్ లోపల పెట్టేసిన. సో ఇదండి వీడియో, బాయ్.